బ్రేకింగ్ న్యూస్. కేరళం ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రేవంత్ చేసిన స్లోగన్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కు ఎంతో ఉపయోగపడిందన్నారు. ప్రతి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారని అన్నారు. దాంతో పాటు ముఖ్యంగా అక్కడ కేరళలో అక్కడున్నటువంటి భాషలో నీపో మోనే విజయన్ అంటే యువర్ టర్న్ ఈజ్ ఓవర్, నీ సమయం అయిపోయింది విజయన్ అని ఒక పంచ్ డైలాగ్ ఆ రాష్ట్రంలో 2 రోజుల హెడ్లైన్స్లో ఉంది. ఎందుకంటే విజయన్ ఫెయిల్యూర్స్ అంటే అక్కడ ఎల్డిఎఫ్లో ఫెయిల్యూర్స్ గురించి రేవంత్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ నీ సమయం అయిపోయింది అని చెప్పి వాళ్ళ కేరళ లాంగ్వేజ్లో చెప్పడాన్ని, ఎందుకంటే కేరళలో గతంలో ఈ స్థాయిలో ఎక్కడి నుంచో ఒక స్టార్ క్యాంపెయినర్ గానో ఒక పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి వచ్చి ప్రజల మనసులో ఒక మాట మాట్లాడి వాళ్ళని ఆలోచింపజేసినటువంటి పరిస్థితి గతంలో లేకుండే. సో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ గా డెఫినెట్ గా మొన్న జరిగినటువంటి ఎన్నికల క్యాన్వాసింగ్ లో ఈరోజు రిజల్ట్ వచ్చింది. దాంట్లో ఫలితం కూడా 100కు పై సీట్లే వచ్చేటట్టు ఉన్నాయి. ఇంకా ఫైనల్ కౌంటింగ్ కాలేదు. కాబట్టి ఈ విజయాన్ని తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రానున్న రోజులలో కూడా అంటే గతంలో కూడా ఇక్కడ ఒక పిసిసి అధ్యక్షులుగా ఉండి ఆయన చేసినటువంటి క్యాంపెయినింగ్ వల్లనే ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి తొలగించే విధంగా ఏదైతే క్యాంపెయినింగ్ చేయడం వల్లనే ఈరోజు ఇక్కడ అధికారంలోకి వచ్చినాం. స్టార్ క్యాంపెయినర్లు కేరళలో కూడా అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసిరు. రానున్న రోజులలో ఇటువంటి ఎన్నో ప్రయత్నాలు చేసి ఈరోజు అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకులు ఇంకా కొత్త నాయకత్వాన్ని రాష్ట్రాలకు సంబంధించిన యూనిట్లలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక రేవంత్ రెడ్డిని తయారు చేయాల్సిన అవసరం ఉంది. బ్రేకింగ్ న్యూస్. కేరళలో యూడీఎఫ్ విజయం వెనుక సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. నీ సమయం అయిపోయింది, ఇక వెళ్లిపో అంటూ రేవంత్ రెడ్డి నేరుగా విజయన్ను హెచ్చరించడం ఓటర్లను కదిలించిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న రుణమాఫీ, ఉచిత బస్సు వంటి పథకాలను వివరిస్తూ సిపిఎంకు వేసే ఓటు బీజేపీకి వేసినట్లేనని రేవంత్ చేసిన హెచ్చరిక కేరళలో కాంగ్రెస్ జైత్రయాత్రకు బాటలు వేసిందని అద్దంకి స్పష్టం చేశారు. విజయంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యూహాలు కేరళ యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పడడంలో చాలా క్రియాశీలకంగా ఉన్నది. నేరుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ సమయం అయిపోయింది వెళ్ళిపో అని చెప్పి ప్రచారంలో కంటిన్యూస్గా తను చేసిన విధానం పెద్ద ఎత్తున దేశం యొక్క అటెన్షన్ని ఇలా ఒకవైపుగా తిప్పిన సందర్భం. తర్వాత అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఉన్నదానికంటే ఎక్కువ చూపించిన విజయాన్ని ప్రశ్నించడం, తనకు లేఖ రాయడం, మా దగ్గర అభివృద్ధిని చూడమని చెప్పి ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే రైతు రుణమాఫీ లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఎట్లా ఇస్తుందని చెప్పి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయడమే కాకుండా ప్రచారంలో తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రతి నాయకుడు ఆ విషయాలన్నీ కూడా క్షేత్రంలో చెప్పడం, అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీకి ఏ విధంగా అక్కడ సిపిఎం నాయకులు మద్దతు పలికిన అంశం నేరుగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కమ్యూనిస్టులకు మీన్స్ సిపిఎంకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అని చెప్పి ఖరాఖండిగా చెప్పిన ముఖ్యమంత్రి తీరు. సో మోడీ ఎన్ని పిల్లిరు గంతలు వేసినా కూడా అక్కడ ఆయనదేం నడవలే. ఆయన ఇండైరెక్ట్గా మద్దతు చెప్పిన ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి కూడా ఎవరు అనుకూలంగా ఓటు చేయలేదు.
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అఖండ విజయం సాధించింది. ఈ గెలుపులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిది కీలక పాత్ర అని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రశంసించారు. సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోటల్లా కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారని, పినరయి విజయన్ను ఎక్స్పైరీ టాబ్లెట్ తో పోల్చిన ఆయన ప్రసంగాలు ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా రేవంత్ రెడ్డి పాపులారిటీ పెరిగిందని, ఇదే జోష్తో తెలంగాణలోనూ రెండోసారి కాంగ్రెస్ గెలవడం ఖాయమని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతమైన విజయం సాధించింది యూడిఎఫ్. 10 సంవత్సరాల తర్వాత కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 3 రోజుల ప్రచార సరళి ఎన్నికల సభలో పాల్గొనడం, కేరళలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ పైన, అక్కడ సీఎం విజయన్ పైన వారు చేసినటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు, వారి హయాంలో వెనుకబడిపోయినటువంటి అంశాన్ని చెప్పే ప్రజలకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో విజయన్ గారికి ఓ బహిరంగ లేఖను కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, వారి మాటల్లో విజయన్ ఎక్స్పైరీ అయిపోయినటువంటి ట్యాబ్లెట్తోని సమానం, ఆయన శక మూసిందని చెప్పినటువంటి ప్రసంగాలతో ఓరెత్తిచ్చినప్పుడు కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నూతన ఉత్సాహం